కుండపై ఉండే ఈ చిన్న దీపం చీకటిని తరిమికొట్టే జ్ఞానానికి సింబల్. ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవడమే ఒక ఛాలెంజ్. ఈ బోనాన్ని మహిళలే తలపై ఎత్తుకుంటారు, ఎందుకంటే వాళ్లే శక్తికి అసలైన రూపం. వాళ్ళు నడుస్తుంటే సాక్షాత్తు అమ్మవారే నడిచొచ్చినట్లు ఉంటుంది. వాట్ ఏ పవర్ఫుల్ విజువల్. బోనాల ఫెస్టివల్లో మరో మెయిన్ అట్రాక్షన్ ఉంది, అతనే పోతురాజు. ఈయన లేకపోతే పండుగలోకి కిక్కే ఉండదు. పోతురాజు గ్రామ దేవతలైన 7 అక్కా చెల్లెలకు ఏకైక సోదరుడు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన అమ్మవారికి అలాగే ఆ తల్లి భక్తులకి బాడీగార్డ్ లాగా. చూడటానికి ఒక వారియర్ లా ఉంటాడు. ఒళ్ళంతా పసుపు, నుదిటపై పెద్ద కుంకుమ బొట్టు, కాళ్లకు గజ్జెలు. ఆయన లుక్కే అదిరిపోతుంది. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక కొరడా ఉంటుంది. డప్పు సౌండ్ కు డాన్స్ చేస్తూ తనను తానే కొట్టుకుంటూ గాల్లోకి కొరడాను జులిపిస్తాడు. ఈ విన్యాసాలకు దుష్ట శక్తులు పారిపోతాయని నమ్ముతారు. ఊరేగింపులో పోతురాజు ముందు నడుస్తూ అమ్మవారికి, భక్తులకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తాడు. ఆయన ఎనర్జీతోనే జాతరకు అసలైన ఊపు వస్తుంది. పండుగ ఇంకా అయిపోలేదు. మరో 2 క్రేజీ ఈవెంట్స్ ఉన్నాయి, రంగం మరియు ఘట్టం. రంగం ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఈవెంట్. పండుగ మరుసటి రోజు పెళ్లి కాని ఒక యువతి వచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తుంది. ఆమెలో అమ్మవారు ఆవహించి నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఎలా ఉంటాయి, రాష్ట్రంలో ఏమవుతుంది అన్ని లైవ్. డౌన్లోడ్ షేర్ చాట్.